ఇటీవల భార్య బాధితులు పెరిగిపోతున్నారు. బెంగళూరు, లక్నోలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు భార్యల వేధింపులకు తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సందర్భంగా వారు విడుదల చేసిన సెల్ఫీ వీడియోలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. తాజాగా రైల్వేలో డ్రైవర్గా పనిచేసే వ్యక్తి తన భార్య తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తుందంటూ పోలీసులను ఆశ్రయించడం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్లో పన్నా జిల్లాలో జరిగింది. లోకో పైలట్గా పనిచేస్తున్న లోకేష్కి 2023లో హర్షిత్తో వివాహమైంది. అప్పటి నుంచి భార్య, అత్త, బావమర్ది వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. భార్య వేధింపులు నిరూపించాలని తనను ఇంట్లో సీసీ కెమెరా ఏర్పాటు చేశాడు. తనను రక్షించాలంటూ భార్య హింసించే వీడియోతో అతను పోలీసులను ఆశ్రయించాడు. రాజమహేంద్రవరంలో సెల్ ఫోన్ చోరులు చెలరేగిపోతున్నారు. ఇటీవల జై సమైక్యాంధ్ర ఉద్యమ కన్వీనర్ దేశిరెడ్డి బలరామనాయుడు శ్యామలానగర్లో రామాలయం వద్ద కొనుగోళ్లు జరుపుతుండగా ఒక అగంతకుడు వచ్చి కింద పడిపోయిన 20 రూపాయల నోటు మీదే అంటూ చూపించాడు. బలరామనాయుడు తనది కాదని చెప్పాడు. ఆయన ఆగంతకుడు దాన్ని తీసుకోకపోవడంతో ఎవరైనా తొక్కేస్తారేమోనన్న ఉద్దేశంతో 20 రూపాయల నోటును తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈలోగా పై జేబులో ఉన్న 20,000 విలువైన సెల్ ఫోన్ను ఆగంతకుడు చోరీ చేసి మాయమయ్యాడు. ఇదే తరహా నేరాలు షెల్టన్ ఏవి అప్పారావు రోడ్లో జరిగినట్టు బలరామనాయుడు తెలిపారు. ఇప్పటికీ తాను 4 సెల్ ఫోన్లు పోగొట్టుకున్నానని, అయినా పోలీసులు తగిన విధంగా స్పందించడం లేదని ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా బుధవారం సాయంత్రం గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం సెంటర్లో కూడా ఇదే తరహా నేరం జరిగింది. కళాకారుల్లోని ప్రతిభ, సృజనాత్మకతను వెలికితీసేందుకు రేపు రాజమహేంద్రవరంలోని జైలు రోడ్డు వేదికగా సాంస్కృతిక శాఖ అమరావతి చిత్రకళా వీధి ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రదర్శన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. ఇందుకోసం సుమారు 500 స్టాళ్లను ఏర్పాటు చేశారు. జాతీయ, అంతర్జాతీయ కళాకారులు చిత్రాలు గీసి ప్రదర్శన అమ్మకాలు జరుపుతారు. స్వచ్ఛ సర్వేక్షణ సర్వేలో భాగంగా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్యం సంబంధిత అంశాలపై ఇప్పటి వరకు 86,000 మంది ప్రజలు తమ అభిప్రాయాన్ని వెల్లడించినట్లు కమిషనర్ కేతన్ గార్గ్ వెల్లడించారు. రేపటిలోగా 1,00,000 మంది ప్రజల అభిప్రాయాలను సేకరించాలని సమీక్ష సమావేశంలో సచివాలయ సిబ్బందికి లక్ష్యాన్ని నిర్దేశించారు. 2024 స్వచ్ఛ సర్వేక్షణలో రాజమహేంద్రవరం ఉత్తమ ర్యాంకు సాధించే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.